వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మహిళలు యువతలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులతో ప్రజ్వల్ దాగుడు మూతలు ఆడుతున్నారు. 3 సార్లు రిటర్న్ టికెట్ బుక్ చేసినట్టే చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాడు. గత వారం అతడు మ్యానిచ్ లో విమానం ఎక్కి బెంగళూరుకు చేరుకుంటాడని ప్రయాణానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో సిట్ అధికారులు కాపు కాశారు. కానీ అప్పుడు కూడా మాజీ ప్రధాని మనవడు ఝలక్కిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ప్రజ్వల్ బాబాయ్ హెచ్డి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబం పరువు ప్రమాదంలో ఉందని, పోలీసులకు లొంగిపోవాలని ఆయన కోరారు. తనపై తాత హెచ్డి దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ప్రజ్వల్ కు కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. లైంగిక దౌర్జన్యాల వీడియోల కేసు కుటుంబాన్ని తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తాను బేషరతుగా కర్ణాటక ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని మాజీ సీఎం అన్నారు. అంతేకాదు, ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా అంటగట్టారని, దేవేగౌడ తన పేరును లాగుతున్నారని కుమారస్వామి ఆక్రోశించారు. తీవ్ర మనస్తాపంతో తన తండ్రి దేవేగౌడ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకుంటే తామంతా నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ చెప్పకుండా ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిపారు. ఒక వారం తర్వాత వెనక్కి వచ్చి విచారణకు హాజరవుతానని చెప్పాడని అన్నారు. అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో స్వదేశానికి వచ్చేందుకు భయపడి ఉండొచ్చని పేర్కొన్నారు. సోదరుడు హెచ్డి రేవన్నను కలిసేందుకు పద్మనాభ్ నగర్ కు వెళ్లాననే వార్తల్లో నిజం లేదన్నారు. తన తల్లిదండ్రుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్లానని మాజీ సీఎం స్పష్టం చేశారు. చట్ట ప్రకారం పోలీసుల విచారణకు హాజరవు. దొంగ పోలీసు ఆట ఎన్ని రోజులు ఆడతావు? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు అని ప్రజ్వల్ కు బాబాయ్ హితవు పలికారు.